హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. ఎప్పట్లానే ఈవేళ మంచి కథ. మంచి కథ కాదండి, చాలా చాలా మంచి కథ. కథ పుత్రోత్సాహం. రచన ఎంవిఎల్ఎస్ సరస్వతి గారు. మరి కథలోకి వెళ్ళిపోదామా? ప్రియమైన విద్యార్థులారా, రేపటి నుంచి సెలవులు కదా, మీకు ప్రాజెక్ట్ ఇవ్వబోతున్నాను. సెలవులు అయ్యేలోగా మీరు మీ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. గుర్తుంచుకోండి, బహుమతి పొందబోయే ప్రాజెక్ట్కి నేను విడిగా ఓ ప్రత్యేక బహుమతి కూడా ఇస్తాను. అంతేకాదు, మన ఊళ్ళో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా ఆ ప్రాజెక్ట్ని ప్రదర్శించవచ్చు. ఆ పోటీలో గెలిస్తే బంగారు పథకం ఇస్తారు. మరో విశేషం ఏమిటంటే, ఈసారి ఆ పోటీలు మనమే నిర్వహిస్తున్నాము కనుక మీరు ఎన్నుకునే ప్రాజెక్టు రాష్ట్ర స్థాయిలో బహుమతి పొందేందుకు అర్హతమైందిగా ఉండాలి అని గుర్తుంచుకోండి. ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. ఈ ప్రాజెక్ట్కి మేము వార్షిక పరీక్షల్లో 10 మార్కులు కేటాయిస్తున్నాము. మరి ఎవరు ఎన్ని తెచ్చుకుంటారో చూద్దాం. మీ ప్రాజెక్టు సరికొత్తగా ఉండాలి. ఓ కొత్త ఆవిష్కరణగానో లేదా ఓ సమస్యకు పరిష్కారంగానో ఉండాలి, లేదా సమాజానికి మంచి ప్రయోజనకారిగా ఉండాలి. చూద్దాం మరి ఎవరు విజేతలుగా నిలుస్తారో అంటూ సెలవుల ముందు రోజు ప్రధానోపాధ్యాయుడు 5వ తరగతి పిల్లలకు ఇంగ్లీష్లో చేసిన ప్రకటనది. మరి అంతర్జాతీయ స్థాయిలో నడిచే బడిలో సంభాషణ అంతా ఇంగ్లీష్లోనే కదా నడిచేది. తరువాత హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్డు మీద బెంచ్ కారు రయ్యమని దూసుకుపోతోంది. అవడానికి సెప్టెంబర్ నెల అయినా ఎండలు దంచి కొడుతున్నాయి. కారులో కూర్చున్న 10 ఏళ్ల శ్రీమంత్ చుట్టూ చూస్తున్నాడు. పట్టణంలో అతి ఖరీదైన స్కూల్లో చదువుతున్న అతనికి మర్నాటి నుంచి సెలవులు. తల్లి శ్రీమంత్ ఇంటికొచ్చేలోగా ఆకలవుతుందేమోనని డ్రైవర్తో పంపిన టిఫిన్ తినడానికి శ్రీమంత్ హాట్ ప్యాక్ తెరిచాడు. అందులో అతనికి ఎంతో ఇష్టమైన చీజ్ పిజ్జా, పక్కన సాస్ ప్యాకెట్ ఉన్నాయి. వికసించబోయిన శ్రీమంత్ మొహం అంతలోనే ముడుచుకుపోయింది. రాజు, ఫ్రెంచ్ ఫ్రైస్, కోక్ ఎక్కడా అన్నాడు కోపంగా డ్రైవర్ని ఉద్దేశించి. అమ్మ వేణు చేత అన్నీ పెట్టించానన్నారు బాబు అన్నాడు రాజు. అప్పుడే జూబ్లీ హిల్స్ సిగ్నల్ దగ్గర కారు ఆగింది. శ్రీమంత్ వెతికాడు. ఎక్కడా ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ కోక్ కానీ కనిపించలేదు. శ్రీమంత్ కోపం పెరిగిపోయింది. నాకు ఇది కూడా వద్దు అంటూ పొగరగా పిజ్జా బాక్స్ రోడ్డు పక్కకి విసిరేశాడు కారు అద్దం దించి. అది వెళ్ళి ఓ చెత్తకుండి పక్కన పడింది. ఉలిక్కిపడి నిట్టూర్చాడు రాజు. 900 రూపాయలు కృష్ణార్పణం. అయ్యో, అలా విసిరాశారేంటి బాబు, వద్దకపోతే ఎవరికైనా ఇచ్చేవాళ్ళం కదా అన్నాడు పొగరగా తల ఎగరేస్తూ. ధూళిలో పడ్డ పిజ్జా మీద నుంచి చూపు తిప్పబోయాడు శ్రీమంత్. అంతలో అతని దృష్టి ఒక దృశ్యం పట్టి నిలిపేసింది. కదిలేందుకు కూడా ఓపిక లేనట్టు ఉన్న ఒక ముసలివాడు పరుగున ఎక్కడి నుండో వచ్చాడు ఆ కుండీ దగ్గరికి. రెండో వైపు నుండి ఓ కుక్క పరిగెత్తుకొచ్చింది ఆ ముసలోడికి పోటీగా. అతనికి కుక్కకి మధ్య జరిగిన యుద్ధంలో అతి కష్టం మీద గెలిచిన ముసలోడు నేల మీద పడి దుమ్ము అంటుకొని ఉన్న ఆ పిజ్జా బాక్స్ని వణుకుతున్న చేతులతో తీశాడు. దాని మీద మట్టిని నోటితో ఊదాడు. ఆ రోడ్డు పక్కనే ఓ చెట్టు కిందకి వెళ్ళి కూర్చొని దాన్ని తెరిచి ఆపగా తినడం మొదలుపెట్టాడు. వెంటనే ఇక్కిళ్ళు రావడం మొదలయ్యి ఉక్కిరిబిక్కిరి అవ్వసాగాడు. చూస్తున్న శ్రీమంత్ మనసులో అతనికే తెలియని భావాలేవో కదిలాయి. తన దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన మినరల్ వాటర్ సీసాని అతని దగ్గర పడేలా విసిరాడు. తన ముందు దొర్లుకుంటూ వచ్చిన ఆ సీసాని అందుకున్నాడు ముసలాడు. ఆ సీసా వచ్చిన దిశగా చూసి అతనికి శ్రీమంత్ కనిపించాడు కారులో. ఆత్రంగా ఆ సీసా తెరిచి నీళ్లు తాగుతూ నీళ్లు నిండిన కళ్ళతో శ్రీమంత్ వంక దీవిస్తున్నట్లుగా చూశాడు. ఎందుకో అతని దీనస్థితి శ్రీమంతును ఆలోచించేలా చేసింది. ఈలోగా సిగ్నల్ మారింది. కారు ముందుకు కదిలింది. అప్రయత్నంగా ఆ ముసలాడిని చూస్తూ చెయ్యి ఊపాడు శ్రీమంత్. ఆ ముసలివాడు కూడా ఆనందంగా చెయ్యి ఊపాడు. కారు సిగ్నల్ దాటి 100 గజాలు పోకముందే దాన్ని ఆపమన్నాడు శ్రీమంత్. ఎందుకు బాబు, ఇంటికి పోదాం, మేడం ఎదురు చూస్తూ ఉంటారు అన్నాడు రాజు. పర్వాలేదులే, నేను చెప్తాలే, ఆ ముసలాడి దగ్గరికి పోదాం శ్రీమంత్ అధికారయుతంగా అన్నాడు. కారు దిగి ముందుకు నడుస్తూ. రాజుకి తప్పలేదు. 2 అడుగులు గబక్కన వేసి శ్రీమంత్ని ఎత్తుకున్నాడు. ఓ పక్క ఎండ దంచి కొడుతోంది. యువరాజా వారికి ఎండ దెబ్బ కొడితే సిగ్నల్స్ అవతల ఉన్న ఆ చెత్తకుండి దగ్గరికి నడిచాడు రాజు. ముసలివాడు ఇంకా అక్కడే ఉన్నాడు. పిజ్జా రుచిని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకొని తింటున్నాడు. ఆ ముసలివాడిని చూస్తూ శ్రీమంత్ అన్నాడు, నువ్వేం తింటున్నావో నీకు తెలుసా తాత అని. రాజు విస్తుపోయాడు ఆ సంబోధనకి. ఏరా, ఊరై అని తప్ప ఎవరినీ పిలువని ఆ కుటుంబంలో పుట్టిన శ్రీమంత్ అడుక్కు తినేవాడిని తాత అనడమా? సూర్యుడు పడమట కానీ పొడవలేదు కదా. మాసిన బట్టలతో పెరిగిన జుట్టుతో
మొరి కొడుతూ ఉన్న ఆ ముసలాడు తెలియదన్నట్లుగా తల తిప్పాడు అడ్డంగా. ఏందో కానీ చాలా రుచిగా ఉన్నది. తెలవదు దీన్ని ఏమంటారో, ఎప్పుడు కానీ తినలేదు చెప్పాడు తినడం ఆపకుండా. దాన్ని పిజ్జా అంటారు. ఆకలిస్తోందా? నీకెవ్వరూ లేరా అంటూ జాలిగా అడిగాడు శ్రీమంత్. ఒక్క అర నిమిషం తినడం ఆపి శ్రీమంత్ వంక తదేకంగా చూశాడు ముసలాడు. లేకపోవడం ఏంటి? ఈరోజు నీ దయవల్ల తింటున్నాను. అంటే నువ్వు నాకున్నట్టేగా. రేపు ఇంకో మహారాజు ఓ ముద్ద పడేస్తే అప్పుడు ఆయన నాకున్నట్టే. మీరంతా నా వాళ్లే, నాకు అన్నం పెట్టే దేవుళ్ళన్నమాట అంటూ 2 చేతులు ఎత్తి దండం పెట్టి మళ్ళీ ఆత్రంగా తినడం మొదలుపెట్టాడు ఆ ముసలాడు. ఇంతలో ఎక్కడి నుంచో ఓ 10 ఏళ్ల పిల్ల తాత ఏదో తినడం చూసి పరిగెత్తుకొచ్చింది. ఇందాక తాతతో పోట్లాడి తోక ముడిచి పారిపోయిన కుక్క కూడా తోక ఊపుకుంటూ తాత దగ్గరకు వచ్చింది. ఆ పిల్లకి కుక్కకు కూడా తాత చిరోముక్క పిజ్జా ఇచ్చాడు. తాత తనకి దొరికిన దానిలో మరో 2 జీవుల ఆకలి తీర్చడం చూసిన 10 ఏళ్ల శ్రీమంతికి ఆ నిమిషంలో ఏవో తెరలు విడిపోయి కొత్త విషయాలు అర్థం అవడం ఆరంభించినట్లు అయ్యింది. అంత పెద్ద ఆయన ఒక పూట కడుపు నింపినందుకు తనకు చేతులెత్తి దండం పెడుతున్నాడు. తానేదో కోపంతో విసిరేసిన వస్తువు 3 ప్రాణుల ఆకలి తీర్చింది. తోకోపుకుంటూ ఆ కుక్క కళ్ళు మెరిపించుకుంటూ ఆ పిల్ల, తనని దేవుడంటూ ముసలోడు. ఇంతకీ తాను దేవుడా లేక ఆ తాత? చిత్రమైన భావాలు మెదిరాయి శ్రీమంత్ మనసులో. అతను వ్యాపారమే ఊపిరిగా బతికే రాజారావు ఏకైక పుత్రుడు. అయినా ఎక్కడో మానవత్వపు సువాసన గుబాళించింది. అయితే సరే, నాతో రా అంటూ అతని చెయ్యి పట్టుకుని లాగాడు శ్రీమంత్. పక్కనే నిలబడి చూస్తున్న రాజుకి కళ్ళు తిరిగాయి. అయ్యో బాబోయ్, ఇదేం గోలా? చిన్నదొరేదో నా నెతికి తెచ్చేట్టున్నాడు అనుకున్నాడు. వెంటనే సెల్ ఫోన్ తీశాడు రాజు. శ్రీమంత్ తల్లి సుధకి ఫోన్ చేశాడు. అటు నుండి సుధ మాట్లాడగానే జరిగింది చెప్పి శ్రీమంత్ అన్న మాటలు చెప్పాడు. మీరోసారి చెప్పండి బాబుగారికి, ముసలోడిని రమ్మంటున్నాడు ఆయన తోటి అని తన వంతుగా యజమానురాలికి చెప్పాడు. కానీ అతనికి తెలుసు ఆ ఇంట్లో శ్రీమంత్ మాటకి ఎదురులేదని. శ్రీమంత్ చేస్తానన్న పని వద్దంటే భర్తతో పెద్ద గొడవే అవుతుందని సుధ అనుభవం. పర్వాలేదులే, రాని చూద్దాం అంటూ ఫోన్ పెట్టేసింది సుధ. రాజు ఒకసారి శ్రీమంత్ వైపు చూసి లాలనగా ఇలా అన్నాడు. బాబు, వీడితో మనకి పనేముంది, వెళ్ళిపోదాం అని. వీల్లేదు, ఈయన్ని తీసుకువెళ్లాల్సిందే అని దృఢంగా చెప్పాడు శ్రీమంత్. నీకు మా శ్రీమంత్ బాబు ముందే తెలుసా అంటూ రాజు అనుమానంగా అడిగాడు ముసలాన్ని. అతను అడ్డంగా తలూపాడు. సరే, కారెక్కు చిన్నబాబు, మీరు ముందుకి రండి, అతను వెనక సీట్లో కూర్చుంటాడులేండి అని రాజుకి ఒళ్ళు మండుతోంది ఆ ముసలాడిని చూస్తే. రాజు ముందు సీటు తలుపు తీసి పట్టుకున్నాడు శ్రీమంత్ కోసం. ఆ ముసలాడు వెనక తలుపు రాజు తెరిస్తే కారెక్కాడు. అతనికి తలుపు తీయడం కూడా రాదు మరి. కారు సీట్లో ఒదిగొదిగి కూర్చున్నాడు. ముందు కూర్చున్న శ్రీమంత్ వెనక్కి తిరిగి అడిగాడు, ఏసీ వస్తోందా అని. వెనక కూర్చున్న ముసలాడికి అర్థం కాలేదు, కానీ తలూపాడు వస్తోందని. కిటికీలోంచి కళ్ళు ఇంతింతవి చేసుకుని ఊరంతా చూస్తున్నాడు ముసలాడు. శ్రీమంత్ మటుకు ఏదో ఘనకార్యం సాధించిన వాడిలా ఉన్నాడు. అతని బాధ్యత తనదే అన్నట్లు ఓసారి వెనక్కి చూశాడు. మరో 5 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతానులే తాత అన్నాడు ముసలాడికి భరోసా ఇస్తున్నట్లు. సరేలే బాబు అన్నాడు ముసలాడు. వాడికి భయంగా ఉంది, కానీ అదో రకం కుతూహలంగానూ ఉంది. వాడి కళ్ళు మెరుస్తున్నాయి. ఈ పిల్లాడెవరో తనని తాత అంటున్నాడు, ఇంటికి తీసుకుపోతున్నాడు. తాత ఒళ్ళు పులకరించింది. కానీ ఇది ఏ జన్మబంధమో. 10 ఏళ్ల నాడు కొడుకు కోడలు తనని గుడిసె నుంచి గెడ్డేసిన దగ్గర నుండి దొరికినాడు పని చేసుకుంటూ, దొరకన్నాడు అడుక్కు తింటూ, రోడ్లెమ్మట తిరుగుతూ, అందరి చేతరింపులకు అలవాటు పడి అరే ఉరే అని పిలిపించుకుంటూ బతుకుబండిని భారంగా లాగుతున్న తనని ఈనాడు ఓ గొప్పింటి బిడ్డ తాత అని పిలిచాడు. ఇదంత విచిత్రం. అక్కడ ఏమోబోతుందో. ఏమైనా పర్లేదు, మహా అయితే గెంటేస్తారు, గెంటితే వెనక్కి వచ్చేస్తాడు, అంతేగా. పోయేదేముంది? అసలు ఏముందని పోవడానికి? తనకేమన్నా ఇల్లా వాకిలా, దొరికిన చోట తినడం, కుదిరిన చోట పండడం. ఈ కుర్రరాజా వల్ల ఈనాటికి కారెక్కే భోగం పట్టింది తనకి. అసలు ఇది కలలో కూడా ఊహించిన విషయం. తాత ఆలోచిస్తుంటే అతని కళ్ళ నుండి నీరు ధారాపాతంగా కారిపోతున్నాయి. తాత ఆలోచన నుంచి తేరుకునేలోగా శ్రీమంత్ ఇల్లొచ్చింది. రా తాత అంటూ లోపలికి దారి తీశాడు శ్రీమంత్. కారు ఆగిన భవంతిని చూడగానే తాత కాళ్ళు చేతులు వణకనారంభించాయి. ఇల్లా? అది ఇంద్రభవనం. అందులోకి తాను అడుగుపెట్టబోతున్నాడు. అసలు పెట్టచ్చా? ముందున్న శ్రీమంత్ వైపు చూసి అన్నాడు ముసలుడు. వద్దులే బాబు, ఇక నేను వెళ్తాను అని. అదేం కుదరదు, నువ్వు లోపలికి రావాల్సిందే అంటూ స్థిరంగా అన్నాడు శ్రీమంత్. లేదులే బాబు,
నేనొచ్చాక ఒకవేళ స్వర్గానికి వెళ్ళినా అది ఎంత వైభవంగా ఉండదేమో. నేను అడుగు పెడితే మీ నేల మాసిపోతుంది. పేదరికానికి చిరునామా నాది, సిరి సంపదలకి పుట్టిల్లు మీది. మీ పెద్దవాళ్ళు నన్ను చూస్తే అసహించుకుంటారు, నన్ను తెచ్చినందుకు మిమ్మల్ని తిడతారు అని అన్నాడు ముసలాడు. అలా ఏం ఉండదు తాత, నువ్వు రా ముందు, నేను చెప్తాగా. నన్ను నువ్వు అని పిలువు, పర్వాలేదు అన్నాడు శ్రీమంత్. భయంగా శ్రీమంత్తో నడిచాడు ముసలాడు. శ్రీమంత్ తిన్నగా తాతను తన రూమ్కి తీసుకెళ్లాడు. కూర్చో తాత అంటూ ఓ కుర్చీలో కూర్చోబెట్టాడు. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను అంటూ తూనీగలాగా లోపలికి పరిగెత్తాడు శ్రీమంత్. మరో 2 నిమిషాల్లో లోపల నుండి 2 నౌకరులను వెంటబెట్టుకుని వచ్చాడు. ఇదిగో ఇతనే నేను చెప్పింది. వెంటనే స్నానం చేపించి కొత్త బట్టలు వేయించండి, జుట్టు కట్ చేయించండి, శుభ్రంగా తయారు చేసి నా దగ్గరికి తీసుకురండి. చెప్పడం మర్చిపోయా, ఇవన్నీ చేసే ముందు ఒక్కొక్కటి చేశాక అతనిలో మార్పులు స్పష్టంగా కనిపించేలా వీడియో తీయండి అని చెప్పాడు. మారు మాటలు లేకుండా నౌకర్లు ఆ ముసలాడిని లోపలికి తీసుకువెళ్ళాడు. నువ్వు వెళ్ళిరా తాత అంటూ చిరునవ్వుతో చెప్పాడు శ్రీమంత్. భయపడుతూ మొహమాట పడుతూ నౌకరు వెంట లోపలికి వెళ్ళాడు ముసలాడు. ఓ గంట తర్వాత శ్రీమంత్ గదిలోకి అడుగుపెట్టింది. అంతకుముందు నేల మీద పట్ట పిజ్జాను ఏరుకు తిన్న ముసలాడు అంటే నమ్మడం ఎవ్వరి వల్ల కాదు. శుభ్రంగా క్రాఫ్ట్ చేయించుకొని స్నానం చేసి కొత్త పంచ షర్ట్ వేసుకొని సిగ్గుపడుతూ శ్రీమంత్ ముందు నిల్చున్నాడు ముసలాడు. రా తాత, విశ్రాంతి తీసుకో. డాడీ ఇండియాలో లేరు, రాగానే మనం ఆయన్ని కలుద్దాం. తన గదిలోనే వేయించిన మరో మంచం చూపిస్తూ అన్నాడు శ్రీమంత్. ఏమి జరుగుతుందో ఏమీ అర్థం కాని స్థితిలో శ్రీమంత్ చూపించిన మంచం మీద పడుకొని 100 ప్రశ్నలు నిండిన మనసుతో అలసిన శరీరంతో గాఢ నిద్రలోకి జారిపోయాడు ముసలాడు. శ్రీమంత్ వాళ్ళ నాన్న రాజారావు బిజినెస్ పని మీద అమెరికాలో ఉన్నాడప్పుడు. సుధా అతనికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. విన్న అతనికి కోపం, ఆశ్చర్యం సమపాళ్లలో కలిగాయి. శ్రీమంత్ తన వ్యాపార మెలకులన్నీ వంట పట్టించుకొని తన వారసుడిగా ఎదగాలన్నది రాజారావు కోరిక. శ్రీమంత్ పుట్టగానే అతనికి 100 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది. అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసుకునే పనే లేకపోయింది. అందుకే కొడుక్కి శ్రీమంత్ అనే పేరు పెట్టాడు. ఆ పేరు ఎన్నుకోవడంలోనే తన బిడ్డ ఆగర్భ శ్రీమంతుడని అందరికీ తెలియచేశాడు. శ్రీమంత్ పుట్టిన దగ్గర నుండి పట్టిందల్లా బంగారం అవడంతో శ్రీమంత్ రాజారావు బలహీనతైపోయాడు. కొడుకు కా అంటే కా, కీ అంటే కీ. కొడుకు కోసం లెక్క లేకుండా డబ్బులు ఖర్చు చేయడంలో రాజారావుకి విపరీతమైన ఆనందం ఉంది. కేవలం తనకు ఆ కొడుకుని కని ఇచ్చినందుకే సుధా అన్న పంచ ప్రాణాలు రాజారావుకి. ఆమె ఒప్పుకోదని ఊరుకున్నాడు. కానీ లేకపోతే శ్రీమంతుని ఈ దేశంలో చదివించే ఉద్దేశమే లేదు అతనికి. శ్రీమంత్ చిన్నపిల్లాడైనా ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే ఎంత కష్టపడాలి, మిగిలిన వారికి భిన్నంగా ఎలా ఆలోచించాలి వంటివి అతనికి తనే ఆదర్శంగా నేర్పిస్తున్నాడు. ఎత్తులు పై ఎత్తులు వేయాల్సిన వ్యాపార ప్రపంచంలో తనని మించి కొడుకు ఎదగాలని అతనికి పూర్తి విశ్వాసం పెరిగిపోతోంది రోజు రోజుకి. అలాంటి కొడుకు ఇలాంటి పని చెయ్యటమా? నేను 4 రోజులు హైదరాబాద్లో ఉంటాను. అప్పటి వరకు వారు ఏం చేసినా ఊరుకో, అడ్డు చెప్పకు. వాడి మాటకి ఎవరూ ఎదురు చెప్పకూడదు. వచ్చాక నేను చూసుకుంటాను అన్నాడు రాజారావు. తనంత వ్యాపార సూత్రాలు నూరు పోస్తూ పెంచినా కొడుకులో మానవత్వం కూడా ఎవరూ పెంచకుండానే పెరిగిపోతుందని అతనికే తెలియలేదు. ఇక స్కూల్లో ఆ రోజే రాష్ట్ర స్థాయి పోటీలు. శ్రీమంత్ చదివే స్కూల్ నిర్వహిస్తోంది. దేశంలోనే అత్యంత ధనికుల పిల్లలు చదువుకునే స్కూల్ కాబట్టి చాలా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ పాఠశాల ప్రాంగణంలో అడుగుపెట్టడమే భాగ్యం కనుక పోటీలో పాల్గొనబోతున్న వేరే పాఠశాలల విద్యార్థులు, అధ్యాపకులు కూడా చాలా ఉప్పొంగిపోతున్నారు. చాలా ఛానల్స్ విద్యామంత్రి పాల్గొంటున్న ఆ ఉత్సవాన్ని లైవ్ టెలికాస్ట్ చూపించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అనేక మంది ప్రముఖులు, సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న వ్యాపారవేత్తలు తమ పిల్లలు ఆ పాఠశాలలో చదివిస్తున్న సినీతారలు ఆ ఫంక్షన్కి రాబోతూ ఉండడంతో ఒక రకమైన సందడి వాతావరణం అక్కడ వెల్లివిరుస్తోంది. కార్యక్రమం మొదలైంది. పిల్లలు ఒక్కొక్కరు తమ ప్రాజెక్టు చూపిస్తున్నారు. అన్నీ అసాధారణ స్థాయిలోనే ఉన్నాయి. ప్రేక్షకులకు కరతాళ ధ్వనులు ఆపే అవకాశమే రావట్లేదు. ఒకదాన్ని మించి ఒకటి అందిస్తున్న ఆ ప్రాజెక్టుల ప్రదర్శనలో చివరగా శ్రీమంత్ వంతొచ్చింది. తన పేరు ప్రకటించగానే శ్రీమంత్ వేదిక మీదకి వచ్చాడు. అతనితో పాటు కొత్త పంచె లాల్చి ధరించి చిరునవ్వుతో, నుదుట విభూతి బొట్టుతో, భుజాన కండువాతో హృందాగా నడుస్తూ ఇంచుమించు 60 ఏళ్ల ఓ పెద్ద ఆయన వచ్చాడు. ఆయన వస్తూనే వేదిక పైన ఆ మూల నుంచి ఈ మూల వరకు ఒకసారి నడిచి ప్రేక్షకులకు అభివాదం చేసి శ్రీమంత్ పక్కనే అతని భుజం చుట్టూ చెయ్యి వేసి నిలబడ్డాడు. ఈనాటి నా ప్రాజెక్ట్ పేరు మీరు చూస్తున్నారు, పేరు తాతయ్య అంటూ ప్రకటించాడు శ్రీమంత్. వెంటనే వేదిక వెనకాల ఏర్పాటు చేసిన తెర మీద ఓ బుచ్చగాడు కనిపించాడు.
అతని కళ్ళలో ఆకలి, దైన్యం, నైరాస్యం. రోడ్డు పక్కన దుమ్ములో అతను కూర్చొని ఉన్నాడు. ఇంతలో ఓ కారు అతని ముందు ఆగింది. ఒక చెయ్యి దించిన కారు కిటికీలోంచి బయటకొచ్చింది. చాచిన ఆ బిచ్చగాడి చేతిని గమనించినట్టే పిజ్జా బాక్స్ని దూరంగా విసిరేసింది చెత్తకుండీ వైపు. ఆ ముసలోడు ఆత్రంగా అటువైపు పరిగెత్తాడు. అతనితో పాటు ఒక కుక్క కూడా పరిగెత్తింది. కుక్క మీద పోరాటంలో జయించి అతను ఆ పిజ్జాను సొంతం చేసుకున్నాడు. దాన్ని తింటున్న అతని కళ్ళలో ఆనందం. అతను ఆ కారు వైపు తిరిగి చేతులెత్తి దండం పెట్టాడు. తర్వాత అదే ముసలివాడికి ఒకతను జుట్టు దగ్గరుండి శుభ్రంగా క్షవరం చేయించాడు. పెరిగిన గడ్డం తీసి మీసం సరిచేయించగానే ఆ ముసలివాడి రూపంలో చాలా మార్పు వచ్చింది. అతని వంటి మురికి పూర్తిగా వదిలేలా రుద్ది మరొకతను తలస్నానం చేయించాడు. వేసుకోవడానికి కొత్త బట్టలు ఇచ్చాడు. అతని ఆకారం శుభ్రంగా తయారైంది. తర్వాత అదే ముసలాడు డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని ఉండగా అతని ముందు రకరకాల వంటలతో నిండిన విస్తరు పెట్టారు. అతను ఆబగా ఆత్రంగా ఆహారం మళ్ళీ దొరకదేమో అన్నట్లు తిన్నాడు. చేతులు కడుక్కొని కెమెరా వంక చూసిన ముసలవాడి అవతారంలో పూర్తి మార్పు వచ్చింది. ఇప్పుడు అతని చూపుల్లో ఆకలి లేదు, దైన్యం లేదు. తర్వాత క్లిప్పింగ్లో 2 రోజుల తర్వాత అదే ముసలివాడికి ఆహారం ఇస్తున్నప్పుడు అతను అది తినే పద్ధతిలో మార్పు చూపించారు. అతను వంగి కుంగిపోయి కాకుండా సరిగ్గా నడవడం చూపించారు. అలా అతని ప్రవర్తనలో మార్పులను చూపిస్తూ ఆఖరికి ఆ ముసలివాడు వేళ పట్టున తింటూ నీడ పట్టున ఉంటూ ఉండడం వలన అతని ఆకారంలోనే కాక ఆరోగ్యంలో, ప్రవర్తనలో ప్రస్ఫుటంగా వచ్చిన సమగ్రమైన మార్పుని చూపించారు. శ్రీమంత్ అతన్ని తాత అని పిలుస్తూ అనుబంధాన్ని పెంచుకోవడమూ చూపించారు. ఇప్పుడు అతని చూపుల్లో తేటతనం, జీవితం పట్ల ఆశ, తనకు నీడ దొరికిందన్న నిశ్చింత. శ్రీమంతుతో పెరిగిన మానసిక బద్ధంతో మానవత్వం పట్ల నమ్మకం. చివరగా మొదట చూపించిన భిక్షగాడిని, వేదిక మీద పెద్దాయన్ని కలిపి తెర మీద చూపించారు. వాళ్ళిద్దరూ ఒక్కరే అంటే నమ్మడం కష్టం. చూస్తున్న ప్రేక్షకుల్లో నిశ్శబ్దం. శ్రీమంత్ ఇలా చెప్పసాగాడు. ఆ వీడియోలో మీరు చూస్తున్న భిక్షగాడు, నా పక్కన నిల్చున్న ఈ తాతయ్య ఒక్కరేనని మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఈయన ఆ స్థితిలోనే నాకు తటస్థపడ్డాడు. ఎప్పుడూ అలాంటి వారిని చూసి తల తిప్పుకొని పోయే నేను ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారణంగా 2 నిమిషాలు ఆయన గమనించాను. నాలో నాకే తెలియని సంచలనం. కుక్కతో పోటీపడి తిండి తినే స్థితిలో ఉన్నాడా మనిషి? ఏం చెయ్యాలో ఆలోచించుకోకుండానే ఈయన్ని మా ఇంటికి తీసుకెళ్లాను. ఏం చేశానో మీరు చూశారు. అప్పుడు అనిపించింది, ఈయన్నే నా ప్రాజెక్టుగా తీసుకొని నాకు వచ్చిన ఆలోచనలను మీతో పంచుకుంటే అని. అందరూ ఆసక్తిగా వింటున్నారు. నాతో పాటు చదువుకుంటున్న నా స్నేహితులందరినీ ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను కావాలనుకుంటున్న మార్పు తేవాల్సింది నా స్నేహితులే. ఫ్రెండ్స్, మీ ఇళ్లల్లో తాతయ్య ఉన్నారా? బామ్మ కానీ అమ్మమ్మ కానీ ఉన్నారా? పిల్లల్లోనే కాదు, వాళ్ళ తల్లిదండ్రుల్లోనూ నిశ్శబ్దం. ధనికులు అయిన వారందరి తల్లిదండ్రులు ఉంటే వృద్ధాశ్రమాల్లో, లేకుంటే ఎక్కడో వారికి దూరంగా స్వగ్రామాల్లో. పెద్దల దగ్గర ఉంటే స్వేచ్ఛ దూరం అవుతుంది కదా మరి. వాళ్ళు పెట్టే గోరుముద్దలు మీరు తింటున్నారా? మీరు వాళ్ళు చెప్పే భారత రామాయణాలు వింటున్నారా? వారితో కలిసి ఆడుకుంటున్నారా? పాటలు పద్యాలు నేర్చుకుంటున్నారా? జాలలు పాడితే వింటూ నిద్రపోతున్నారా? అక్కడ చాలామంది పిల్లలు తమ తలలు అడ్డంగా తిప్పుతూనే ఉన్నారు. మా ఇంట్లో లేరు, వాళ్ళు ఈ ప్రపంచంలో లేరు అంటూ. 1 నిమిషం తలదించుకున్నాడు శ్రీమంత్, మౌనం పాటిస్తున్నట్లు. అయితే ఎందుకు? ఎప్పుడైనా మీ అమ్మా నాన్నల్ని అడిగారా? మీతో లేకుండా ఉంటే ఎక్కడ ఉన్నారు? నాలాగా మీ తాత బామ్మలు ఈ లోకంలోనే లేకుంటే సరే, లేకపోతే అక్కడెందుకున్నారు? ఎందుకు మీతో లేరు? ఈ ప్రశ్నలు నాకు ఈ తాతయ్యని చూశాక అందరు అమ్మా నాన్నల్ని గట్టిగా అడగాలనిపించింది. ఈ తాతకి ఎవరూ లేరని చెప్పాడు. గట్టిగా అడిగితే సంపాదించే శక్తి పోయాక కొడుకు కోడలు ఇంట్లోంచి గెంటేశారన్న నిజం చెప్పాడు. ఆయన ఈ స్థాయికి దిగజారాడంటే ఆ తప్పు ఎవరిది? ఏం మీకు గోరుముద్దలు తినిపించిన అమ్మా నాన్నలకు గుప్పెడు మెతుకులు పెట్టే స్థితిలో లేరా అని ఇక్కడున్న తల్లిదండ్రుల్ని అడగాలనుంది. నావి వయసుకు మించిన మాటలు అనిపించవచ్చు, కానీ మీరు చేసేవి వయసుకి తగిన పనులేనా? ఆలోచించండి అమ్మలు నాన్నలు. పెద్ద మనసుతో ఈ పసివాడు చెప్పే మాటల్ని ఆలోచించండి. ఇలాగే ఎంతోమంది తాతయ్యలు ఈ సమాజంలో ఒంటరిలై బతుకుతున్నారు. ప్రేమ లేని అనాథలుగా. వాళ్ళను మనం ఆదరించగలిగితే వాళ్ళ మొహంలో దీనత్వం, జీవితంలో నిరాశ మాయమవ్వవా అని అన్నాడు. శ్రోతలు చప్పట్లు కొట్టసాగారు. ఫ్రెండ్స్, మనం తలుచుకుంటే వృద్ధాశ్రమాలు మాయం కావా? మన తాతలు బామ్మలు మనతో ఉండరా? నా ప్రాజెక్ట్ ఇదే.
మనం చేసే ప్రాజెక్టు భవిష్యత్తుకు ఉపయోగపడేలాగా ఉండాలని మన ప్రిన్సిపల్ సార్ చెప్పారు కదా. నేను మంచి సమాజ స్థాపనకి నా వంతుగా మా నాన్న అనుమతితో రామయ్య తాతని నా తాతయ్యగా స్వీకరించాను. తాతయ్య ప్రేమను పొందగలుగుతున్నాను. ఒక విషయం చెప్పాలనుంది. వృద్ధాశ్రమాలు మన సంస్కృతి కాదు. తప్పు ఎవరి పక్కన ఉన్న పెద్దవాళ్ళకి నిలువ నీడ లేకుండా చేయడం అమానుషం కాదా? ఆలోచించండి ఒకసారి. మన ఫ్రెండ్స్ అందరం వృద్ధాశ్రమాల్లో ఉండే మన తాతయ్య బామ్మల్ని ఇంటికి తెచ్చుకోలేమా? లేకపోతే నిరాశ్రయులైన ముసలివారికి తాతగానో బామ్మగానో ఇంటికి తెచ్చుకోలేమా? వాళ్ళ ప్రేమ మనం పొంది వాళ్లకు మన ప్రేమను పంచివ్వలేమా? అలా చేస్తే అంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది? ఈసారి మీ పుట్టినరోజు కానుకగా అదే అడగండి. అందరం కలిసి ఉండడమేగా మన సంస్కృతి. అదే మన ఆశయం కావాలి. దాన్ని మనం సాధించాలి. భారతీయ కుటుంబ వ్యవస్థను కాపాడుకొని ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి అంటూ శ్రీమంత్ వంగి స్టేజ్ మీద ఉన్న రామయ్య తాత పాదాలకి నమస్కారం చేశాడు. మీరు గొప్ప మనస్సుతో నా ప్రాజెక్టుని సహకరించినందుకు మీకు వేల కృతజ్ఞతలు తాతయ్య అంటూ నమస్కారం చేశాడు. ఆయన శ్రీమంతుని పైకి లేవనెత్తి గట్టిగా కౌగిలించుకున్నాడు. అది చూసిన ప్రేక్షకులందరూ లేచి నిల్చుని కళ్ళ నిండా నీళ్లతో చప్పట్లు కొట్టసాగారు. వారందరి మనసుల్లోనూ ఆలోచనలు రేకెత్తించగలిగాడు శ్రీమంత్. అది మార్పుకు సూచనేగా. తన కొడుకులో నవసమాజ నిర్మాతను చూసిన రాజారావు ఛాతి పుత్రోత్సాహంతో 2 అంగుళాలు పెరిగింది. అదండి మన ఈ పుత్రోత్సాహం కథ. నచ్చిందా? నచ్చినట్లయితే కథని లైక్ చేయండి. మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.